మీకు ఇలాంటి ఫ్రెండ్స్ గనక ఉంటే, ఈ వీడియో వాళ్ళకి షేర్ చేయండి. అన్‌లక్కీ ఫ్రెండ్ లేదా లక్కీ ఫ్రెండ్. ఇందులో మీరే డిసైడ్ కాండి. ఎవరు లక్కీ, ఎవరు అన్‌లక్కీ. ఇప్పుడు మీకు మీకు చాలా రోజుల తర్వాత మీ ఫ్రెండ్స్ కలిసి ఉంటారు. లేదా ఎక్కడో ఒక చోట కలిసారనుకుందాం. అప్పుడు నువ్వేం చేస్తావంటే మర్యాద నీ దగ్గర ఉన్న డబ్బులు ఎంతున్నాయో చూసుకుంటావు. ఒక రూ. 10 కావచ్చు, రూ. 20 కావచ్చు. నీకు దగ్గర ఎంత ఉన్నాయో అంతే మర్యాద చేస్తావు. సో, చాలా రోజులు కలిసిన తర్వాత ఫస్ట్ ఏం చేస్తావంటే చాయ్ తాగడానికి పోతావు. అక్కడ నీ దగ్గర ఎంతైతే అమౌంట్ ఉంటదో అంత సరిపడేంతకే నువ్వు వాళ్ళకి చెప్పి ఉంటావు. చాయ్ చాయ్ కావచ్చు, ఏదో ఒకటి కావచ్చు. సో, లక్కీ ఫ్రెండ్ ఉండేవాడు ఏం చేస్తాడంటే నువ్వు ఎంతైతే చెప్తావో అంత తాగుతాడు. సో, నువ్వు చెప్పిన దానికి వాడు రిజర్వ్ చేయకుండా తాగుతాడు. కానీ అతనికి ఇంకా ఏమైనా ఒక అలవాటు ఉంటే గుట్కా, సిగరెట్ ఏదో వాళ్ళకి అలవాటు ఉంటే వాడి సొంత డబ్బులతోటి ఖర్చు పెట్టి వాడు తీసుకుంటాడు. అది లక్కీ ఫ్రెండ్ అనమాట. ఒకవేళ అన్‌లక్కీ ఫ్రెండ్ అయితే నీ దగ్గర ఎంతైతే అమౌంట్ ఉంటో అంతే నువ్వు చెప్తావు. సో, అది చెప్పినప్పుడు అన్‌లక్కీ ఫ్రెండ్ ఏం చేస్తాడంటే నువ్వు చెప్పిందే గాక వాడు ఇంకా సిగరెట్ మళ్ళా గుట్కా, గిట్కా ఇవన్నీ చెప్తాడు. సో, అప్పుడు నీ దగ్గర డబ్బులు లేవు. అప్పుడు నీకు మనసులో ఏమనిపిస్తది?